ఓ అన్న తీసుకోపోతావా అన్న ఈరోజు ఫ్లైటు? కొబ్బరికాయల డబ్బులు ఇచ్చిన కబోర్డ్ లో పెట్టినా నేను. డబ్బులు ఇచ్చా మరి నాకు తెలియదు, అది అక్కడ ఉన్నాయి. భయం అవుతుంది, మస్తు బీపీలు ఉంది పొద్దుగాల నుండి. మమ్మీ కావాలని చేయలే మమ్మీ, నాకు అక్కడ పోవాలి. నీకు అర్థమవుతలే నేను ఏం పని చేస్తాను? నేను నువ్వు ఇదేంది ఇవన్నీ తడిసిపోయాయి కదా. కొట్టకు మమ్మీ, నేను దండం పెడతా. నా పని పెట్టుకున్నప్పుడే నీ పని, నా పని పెట్టుకున్నప్పుడే నీ పని, నీ పని నీకు. ఓ అన్న తీసుకోపోతావా అన్న ఈరోజు ఫ్లైటు? స్టార్ట్. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లరు? మంచిగా. సో వచ్చేసిన మీరు ఇతనైతే వచ్చేసిన అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రితూస్ వరల్డ్. ఏంది రోజు ముచ్చట అనుకుంటురా? ముచ్చట ఏందో ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కాబట్టి మమ్మీ పైన వాటర్ ప్రాంక్ అయితే చేయబోతున్నా. సో ఎట్లుంటుందో ఇక ఊహించుకోరి. నన్ను చంపేస్తుంది నాకు తెలిసి ఈరోజు, నాకు సావే. కానీ సావనికే కూడా రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకే. సో పోదాం. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టురు. ఏమంటున్నా, వెళ్ళిపోదాం వీడియోలకి. వస్తుందా నా వాయిస్? ఓకే, వస్తున్నట్టుంది. రికార్డ్ అయితే ఆన్ చేస్తున్నా గైస్. భయం అవుతుందమ్మో, చంపేస్తా నన్ను ఈరోజు. కిచెన్లో అయితే మమ్మీ వంట చేస్తుంది. సో ఆమెకు మ్యాక్స్ నా వాయిస్ వినిపించదు, ఎందుకంటే మంచిగా మ్యూజిక్ పెట్టుకొని వంట చేస్తూ ఉంటుంది మమ్మీ. ఇంకా రికార్డ్ అయితే ఆన్ చేసేద్దాం, ఎందుకంటే ఆమె వాయిస్ మీకు వినిపించాలి కదా. అసలే మమ్మీ ఒక్కొక్క తిట్టు డైమండ్. ఇక ఆన్ చేస్తున్నా. ఫస్ట్ పోయి బకెట్ తెచ్చుకోవాలి. వినిపిస్తుందని నేను అనుకుంటున్నా. మైక్ ఆల్రెడీ ఉంది, కాకపోతే ఆమె దగ్గర మైక్ పెట్టలే నేను. సో చేసేద్దాం ఇక. ఏమేమో పడేస్తుంది. బకెట్ తెద్దాం. ఎడ పెడదాం బకెట్? ఏమని చెప్తాం? మమ్మీ మామ కొత్తిమీర తెచ్చిండు. తీసుకో, డబ్బులు ఎంత అడుగు మమ్మీ. 40 తీసుకో, ఇడైతే పెడుతున్నా. నేను వేసేస్తాలే. భయం అవుతుంది. ఈడ పెట్టాలి బకెట్, వెనకాల పెడతా. కట్టను వెనకాల పెడతా. ఆ కట్టను వెనకాల పెడతా, తీసుకొస్తా మళ్ళా. కింద ఉంది అమ్మమ్మ. అమ్మమ్మ ఉంది, అత్తమ్మ ఉంది, అందరు ఉన్నారు. ఏమో నాకేం తెలుసు మామీ.
కింద ఎందుకో పిలుస్తారు నేను. కిందనే. అగో డ్రామాలు నేను ఎందుకు చేస్తా మమ్మీ? పిలిచిర్రు ఇందాక, వాళ్ళు ఉన్నారో వేరే నాకేం పిలిచిర్రా? నువ్వు నాతో లొల్లి పెట్టుకోక, అర్థమవుతుందా? మరి ఎందుకు మమ్మీ లొల్లి పెట్టుకుంటావు ప్రతిసారి? ఆడ ఎవరు లేరు, కింద కింద దాకా పోయినా, నేను వంట చేసుకుంటూ పోయినా, నేను ఆల్రెడీ చెప్పినా కానీ పిలిచిర్రు నిన్ను పిచ్చిదానా ఇందాక పిలిచిర్రు. ఏం చేస్తాను, బతుకమ్మ ఆడతారా? లేరు ఎవరు ఆడ పోయొచ్చిన నేను. ఇగో ఒడ్లకు నువ్వు అర్థమవుతుందా వాయిస్? నేను ఆడ నా పని ఎంత బిజీ ఉన్నా నేను నీకు కనబడతలే. ఆడుకుంటాను లే. ఎవరు ఆడుకుంటారు నీతోని? మాట్లాడిడా ఫస్ట్. ఏంది నన్ను పోనీ అటు? నాతో మాట్లాడి ఓ. మరి ఏంది ఏంటిది? ఏం లేవు, ఎందుకు చెప్పు అంత సీరియస్? కూల్గా ఉండాలి, బీపీ ఉంటే జల్దీ చచ్చిపోతారు, మళ్ళీ నేను ఆగమవుతా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? పిచ్చి గిట్ లేస్తుంది. ఏంటిది? ఏం లేమమ్మా, మామ పిలిచిండు మమ్మీ ఇందాక. నేను వంట చేయాలి. మామ పిలిచిండు ఇందాక, అర్థమైతలే కదా. ఇయ్యాలే నేను. నీకు పొద్దున్న గుడికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చిన 100 రూపాయలు. ఏమో నాకేం తెలుసు. అరే కొబ్బరికాయల డబ్బులు ఇచ్చినా కానీ నీకు కబోర్డ్ లో పెట్టినా నేను. ఆ డబ్బులు ఇచ్చా మరి? నాకు తెలియదు, అది అక్కడ ఉన్నాయి. భయమవుతుంది, మస్తు బీపీలు ఉంది పొద్దుగాల నుండి. గ్యాడ్లో ఒకటి అంటే ఇప్పుడే నువ్వు ఇస్తావేమో అనేసి. సరే అగో అక్కడ చూసి మమ్మీ అందులో ఉంటుందేమో. ఏంటిది? నేను పొద్దుగాల నుండి ఒకటి ఎత్తుకుతున్నా, అది నేను చెప్పలేదా? ఒకసారి తీసి మమ్మీ నా స్పెక్స్ పోయినాయి మమ్మీ. అది నేను నైట్ దీంట్లోనే పెట్టినా, దొరుకుతలేవు. ఒకసారి దీంట్లో చూడు మమ్మీ, నువ్వు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటది మమ్మీ. ఉంటది చూడు, నువ్వు ఉంటది. నా చేతిలో మ్యాజిక్ లేదు, నీ చేతి. మమ్మీ కావాలని చేయలే మమ్మీ. అది స్నానం చేయలేవు కదా పొద్దుగాల నుండి. మమ్మీ వద్దు మమ్మీ, నీ కాళ్ళు పట్టుకుంటావు మమ్మీ, వద్దు మమ్మీ. మొత్తం తడిసిపోయినాయి. ఎట్లా కొట్టాలి రీతి నేను ఇప్పుడు? మమ్మీ నీ కాళ్ళు పట్టుకుంటావు మమ్మీ. నీ సంగతి చెప్తాను మమ్మీ, నీ కాళ్ళు పట్టుకుంటావు మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఏదో అనుకోకుండా అయిపోయింది మమ్మీ, వదిలేసేయి. అదంతే.
మమ్మీ కాలు పట్టుకుంటా మమ్మీ కొట్టకు మమ్మీ మమ్మీ కొట్టకు మమ్మీ సో ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? వద్దులే మమ్మీ, అమ్మకి బకెట్ ఒకటి గుద్దుకొని చావా నీకే. ఐరన్ బాక్స్ కూడా తడిచి నా ప్యాంట్ కూడా తడిచి. నీ సంగతి చెప్తాను నాకు. మమ్మీ కబోర్డ్లన్నీ చేయించిన నేను. మమ్మీ వద్దు మమ్మీ, నీ కాలు పట్టుకుంటా మమ్మీ. ఏంది నీకు సరదా? నీకు హోలీ అవుతుంది. మొన్న హోలీ ఆడలే, అందుకే ఇప్పుడు ఆడుతున్నా. తీసుకురా. ఏడుంది క్లాత్? నాకేం తెలుసు. ఈ కబోర్డ్లో తీసుకురా. మమ్మీ నాకు భయం అవుతుంది మమ్మీ. మమ్మీ వద్దు మమ్మీ. ఒట్టాయి నా మీద ఒట్టాయి. ఇక్కడ నాకు రీతో పాడైపోతుంది. రీతో వీళ్ళంతా నీళ్ళు మాటలు తడిసిపోయినాయి. దాంట్లో క్లాత్ ఉంది ఇట్రా. వద్దు మమ్మీ. నేనేమన్నా ఇట్రాను మమ్మీ నీ కాలు. నేను జారి పడ్డాను అనుకో, నాకు ఇరిగిపోతే మమ్మీ. నేను కూడా జారి పడతానని ఆలోచిస్తాను. నువ్వు దగ్గర అది దాంట్లో ఈ కబోర్డ్లో క్లాత్. మమ్మీ వద్దు మమ్మీ, భయం అవుతుంది మమ్మీ. కొడతా మమ్మీ నువ్వు పక్కా. అందుకే ముందే లేచి కొట్టు. నువ్వు కొట్టనిట్రా. ఆడొస్తే ఇంకా పడుతుంది. పాడైపోతారు, చెక్కలు పాడైపోతాను షారితో. మొన్ననే అన్ని చేయించిన నేను. మమ్మీ నీ కాలు పట్టుకుంటావు. క్లాత్ కబోర్డ్ లో ఉన్నాయి క్లాత్లు. నువ్వు అన్ని లేనిపోని పనులు పెడతా ఉంటావు. నీ సంగతి చెప్తాను కాదు. ఇది ఇట్లాంటిదా నువ్వు చేసేది? ఇంట్లో ఒక్క పనికి. అగో మమ్మీ కెమెరా ఆడుంది, ప్రాంక్ చేస్తాను. మమ్మీ వద్దు మమ్మీ, ఇంకా చంపేస్తుంది నన్ను. మమ్మీ వద్దు మమ్మీ, నీ కాలు పట్టుకుంటా మమ్మీ. కొట్టకు మమ్మీ. ఇగో మొన్ననే దెబ్బలు కొట్టినావు మమ్మీ, అవే మానలే. నాటకాలు చెప్తున్నావు నువ్వు. అదే ఏంటి బిహేవియర్లో తేడా అవుతుంది. పిచ్చి పిచ్చి చేస్తాను ఏంటని నేను అనుకుంటాను. నేను మమ్మీ స్కేటింగ్ వేద్దామా? మొత్తం ఇది ఏమంటారు, స్విమ్మింగ్ చేద్దాం. కెమెరా పెట్టి నువ్వు ఇట్లాంటివన్నీ చేస్తున్నావా? మమ్మీ వద్దు మమ్మీ. మమ్మీ నీ కాలు పట్టుకుంటావు. ఏమన్నా నాకు అక్కడ పోవాలి నేను. వద్దు. నీకు అర్థమవుతలే. నేను ఏం పని చేస్తానా? నేను పని చేస్తానా లేదా నేను నీతో ఇప్పుడు సరసలాడ్డా అనుకున్నాను ఇడా? కెమెరా పెట్టి డ్రామా చేస్తాను. లే మమ్మీ ఇంకెప్పుడు చెయ్యా. కెమెరా పెట్టి నువ్వు నన్ను నాతో ఆడుకునే టైం అయింది. నేను వంట చేయాలని చెప్పి పిచ్చి దానిలో కురికిపిస్తాను నన్ను. అవే మొత్తం కబోర్డులు తడిపేసి అన్ని పైసల విషయం అయితే నిజమా కాదు? అన్ని పనులు అన్ని నువ్వు ఏంది కొట్టను అనుకుంటాను నువ్వు. అట్లా కాదు మమ్మీ. ఏంది కరెక్ట్ అని చేసేది? కరెక్ట్ కాదు, నేనే ఒప్పుకుంటున్నా. కానీ ప్రాంక్ ఇట్లాంటి ప్రాంక్ లా చేసేది. ఇల్లంతా తడిపేసి నేను వంట చేయాలి. ఏం కాదు, వేరే వేసుకోపో. ఏమైతుంది? వద్దు. నా బట్టలు తడిసిన విషయం కాదు. ఇప్పుడు ఇల్లంతా ఎవరు తుడవాలి? మమ్మీ మమ్మీని కాలు పట్టుకుంటా మమ్మీ. మమ్మీ నువ్వు ఇదేంది ఇవన్నీ తడిసిపోయాయి కదా. కొట్టకు మమ్మీ, నీకు దండం పెడతా. ఐరన్ బాక్స్ కొట్టకు మమ్మీ. ఐరన్ బాక్స్ కూడా తడిసిపోయింది. నువ్వు ఇంకా దాని బగలు కొట్టావు. ఆల్రెడీ కబోర్డు నాశనం చేసింది కాకుండా డబ్బులు కూడా తడిసిపోయినాయి మొత్తం. కొట్టకు నువ్వు అని చెప్తున్నా నీకు. చేతులు నా చంప వాళ్ళకి కొట్టకు మమ్మీ, నీకు దండం పెడతా మమ్మీ. నా అవతారం ఎట్లుంది? నా ఈ అవతారంలో నాకు వీడియో రాను బాగున్నావు అంతగత్తే. మొత్తం నాటకాలు చేస్తుంది. నేను నా బిజీలో నేను ఉంటే ఇప్పుడు నేను ఏం కాదులే తొక్క. ఆ పనులు చేయాలి, ఆడ వంట చేయాలి. నాకు ఆడ నీకు కనిపిస్తుంది నా పని ఏందా? నా పని పెట్టుకున్నప్పుడే నీ పనా? నా పని పెట్టుకున్నప్పుడే నీ పనా? నీ పని నీకు ఎప్పుడు ప్రాంకులు చేయాలి? మమ్మీ ఎర్ర అవుతుంది మమ్మీ. ఎప్పుడు మండుతుంది చెయ్యి. ఎప్పుడు ప్రాంకులు చేయాలో నీకు అర్థం కావట్లే. ఎప్పుడు వీడియోలు చేయాలి, ఏ టైంలో చేయాలని తెలియదు. ఒక అమ్మాయి మీద అట్లా చేతులు ఎత్తొద్దు. అమ్మాయివా నువ్వు? అమ్మాయివా పడితే మొత్తం మూతి పళ్ళంటే రాలిపోతాయి. బుద్ధి పెట్టండి దీనికి కొంచెం. నేను నా అవతారం నేను పని చేసుకోవాలి. ఒక ఆడదాన్ని చేతులు వేయొచ్చు. ఆడలా ఎక్కడ వద్దు మమ్మీ. మొత్తం డబ్బులు తడిసిపోయినాయి, ఇవన్నీ తడిసిపోయి నువ్వు అన్ని ఇంకా డ్రామాలు చేస్తున్నావు. వాళ్ళు వెళ్తాను వీళ్ళు వెళ్తాను పిచ్చిదాన్ని చేస్తాను నన్ను. మమ్మీ రెడ్ అయిపోయింది మమ్మీ చెయ్యి. అబ్బా ఇంకా ఎందుకు వస్తావు? నా ముందుకు ఎందుకు వస్తావు? కొట్టకు మమ్మీ. చూడు ఎంత ఎర్రగా ఇంకా బటన్ లెక్క పెట్టుకుంది ఇక్కడ మంచిగా.
ఏంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను నేను అనుకుంటా. ఆ, నాకు ఈ పని కథ వేరుంటది. ఇప్పుడు ఆ! రాని ఇప్పుడు వస్తాడు కదా. మమ్మీ వద్దు మమ్మీ, హనీకి చెప్పక మమ్మీ, నీ కాలు. స్పీకర్ ఉంది, ఆ స్పీకర్లు ఇవన్నీ పెట్టి- యాహూ! నీకుంది ఆగు, నీకుంది. ఇప్పుడు వస్తాడు. అబ్బా. ఎందుకు అదైతాయి నవ్వులు పోయి నువ్వులు అవుతాయి. యాహూ! ఫ్యాన్ వేసి ఇది మొత్తం తుడువు. వచ్చిండంటే నేను మాత్రం తుడవా బతకనీడు. మమ్మీ. బతకనీడు వచ్చిందంటే మాత్రం ఇక మొత్తం తడిసిపోయింది. సో గైస్, వీడియో ఎలా అనిపించింది నేను తర్వాత చెప్పుకుంటా మీకు. ఈ అవతారంలో వీడియోలు తీస్తాను నన్ను. నా పిచ్చిగా నేను పిచ్చిదాని లెక్క పనులు చేసుకుంటాను. ఆర్తున్నా డ్రై డ్రై ఆరిపోయేది ఏంటి? నువ్వు ఒక అమ్మాయి మీద చేతులు వేయడం అసలు ఎంతవరకు చెప్పండి మీరు. అమ్మాయి మీద చేతులు వేయొద్దు ఫస్ట్. నువ్వు చేసిన కరెక్టే. ఒక అమ్మాయిని అట్లా కొట్టడం ఎంత తప్పు. నువ్వు చేసే పనులకి కొట్టాలా సంపాదన నరకాలా చెప్తారు వాళ్ళు. తీట పనులు మానేసిన అని చెప్పిర్రు మరి. వావ్, ది హీరో ఎంట్రీ. అయ్యా, అది తీసుకురా. అది నాకు ఓపిక లేదు. సో గైస్, జరపని చెప్పిన నేను. ఇంకొకసారి మనిషిని కొట్టక మమ్మీ. టీ బయట జరప. మనిషిని ఎందుకు కొట్టినా? నేను ఇప్పటిదాకా మనిషిని కొట్టినా నేను. మరి ఎవరిని కొట్టాం? నిన్ను కొట్టినా అంటే నేను మనిషిని కదా. నువ్వే మనిషిని కానీ కనిపిస్తలేనా? నాకు అది ఫస్ట్ మనిషి లేక కనిపిస్తలే. నన్ను నీకు అది వస్తావా? ఇన్ని దెబ్బలు మామూలు కూడా ఎప్పుడు కొట్టలే నేను. నా చెల్లి పోనీ ఇప్పుడు వస్తాడా? కొంచెం ఆగు, నీ సంగతి అవుతుంది. వస్తావా? వద్దు. పో అవతలకి. నన్ను తడిపి ఎంత గలీజ్ చేసి. సో గైస్, ఇది ఎందుకు గైస్ పక్కన పెట్టేద్దాం. ది బకెట్ ది. నేను తీస్తా కదా, నేను చూసుకుంటా. నువ్వు ఓడమే పెద్ద హెల్ప్ నాకు. చచ్చిపోతావు ఇట్లాంటి వీడియోలు చేస్తే వస్తుంది. లైట్ అవన్నీ పట్టించుకోవద్దు గైస్. మనం చేసేది చేయాలి. కానీ మస్తు కొట్టింది ఈరోజు అయితే. ఈరోజు ఇక సో గైస్, వీడియో ఎట్లా అనిపించింది గైస్? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయవరి, షేర్ చేయవరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇక కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకురి. ఈ ప్రాంక్ మీకు ఎట్లా అనిపించిందో ఏందో కథ. ఇంకా ఇట్లాంటి ప్రాంకులు మీకు కావాలనుకుంటే కామెంట్ చేయవరి. ఏదైనా చేసేసాం, కానీ తన్నులు మాత్రం ఘోరంగా పడుతున్నాయి. మీరు ఎంత నవ్వుకున్నారో నాకు తెలియదు, కానీ మస్తు పొల్లు కొట్టింది ఈరోజు నన్ను. ఇక చెప్పేస్తున్నా కదా, పోతున్నాయి. ఇక బాయ్. మొత్తం క్లీన్ చేస్తున్నాయి. నా కాడ నుండి నన్ను చూస్తుంది, నాకు భయం అవుతుంది. లైక్ చేయడు మాత్రం. అవన్నీ ఆరాలే, ఇల్లు ఆరాలే, మాపు తీసుకొని మొత్తం దుడువు. ప్రాంక్ ఏం కానీ సరిపోలేదు. పరిణామాలు కూడా అనుభవించాలి. ఇట్లాంటి ప్రాంకులు కావాలంటే కామెంట్ చేయవరి. ఇంకా చచ్చిపోతుంది, ఇక ఉండదు మళ్ళీ దాని ప్రాంకులు. సో పోతున్నా గాయస్. ఇక ఫస్ట్ ఇది మొత్తం ఆయింట్మెంట్ రాసుకోవాలి, లేకపోతే చచ్చిపోతే ఈరోజు. ఇక పోతున్నా అంటున్నా. బాయ్ బాయ్.